హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు షాపింగ్ చేయడానికి వచ్చానండి. చూడండి, ఇక్కడ క్లిప్స్, జడ బ్యాండ్లు, గాజులు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఐటెం ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైనా సరే ఒకే చోట దొరికే వస్తువులు ఇక్కడ ఉంటాయి. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క షాపింగ్కి వెళ్ళాలి తీసుకోవాలి అనే అవసరం లేదు. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కటి. పర్ఫ్యూమ్స్, బూట్లు, మేకప్ కిట్స్, పిల్లలకు సంబంధించినవి, బట్టలు అన్నీ ఉంటాయి. నేను ఎప్పుడు వెకేషన్ వెళ్ళినా ఇక్కడి నుంచే పర్ఫ్యూమ్స్, పిల్లలకు సంబంధించినవి, బకూరా అన్నీ తీసుకెళ్తాను. ఇప్పుడు బకూరా తీసుకుందాం చూస్తే స్మెల్ ఏం బాగుంది, రేట్ ఏమో ఎక్కువ ఉంది, అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఎందుకులే, అంత అవసరం లేదండి. సాంబ్రాణి పొగ వేసుకునే వల్ల మనకు అప్పుడప్పుడు ఇంట్లో వేస్తే స్మెల్ బాగుంటుందనేసి తీసుకుందాం చూసాను. ఎక్కువ మనం సాంబ్రాణి పొగ వాడతాం కదా అండి ఇంట్లో ధూపం. ఇక్కడికి వచ్చేసి బూట్లు చూద్దామని వస్తే ఒకటి రెండు చూసాను, కానీ ఏమంత బాగా నచ్చలేదు. ఇంకొద్దులే, ఇంకో చోట కొందామనేసి వదిలేసాను. మా ఆయన ఏం చేస్తున్నాడని మా ఆయన కోసం వెతికితే మా ఆయన అటు సైడు షాపింగ్ చేస్తున్నాడండి. తను కూడా బట్టలు తీసుకుంటున్నాడు. తను షాపింగ్ సెలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకొని ఇంటికి బయలుదేరేసాము. బిల్ వేయించుకొని ఇంటికి బయలుదేరాము. షాపింగ్ లోపలికి వెళ్ళేటప్పుడు పగులుగా ఉండింది, వచ్చే చూసేసరికి మొబ్బైపోయింది. ఇంకా వస్తూ దారిలో నేరేడు పండ్లు తీసుకున్నాము. ఇంటికి వచ్చి రాగానే మా ఆయన ఉప్పు వేసి వాటిని బాగా కలపెట్టడం స్టార్ట్ చేశాడు. నేనైతే చిన్నపిల్లప్పుడు మా ఇంటి దగ్గర ఏరు ఉందండి, అక్కడే బాగా పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర మనకు బాగా దొరికాడు అనమాట. స్కూల్ వెళ్ళేటప్పుడు దారిలో అక్కడ అలా ఉండేటన్నమాట చెట్లు. ఇప్పుడేమో వీటిని మనము కొనుక్కొని మరి 35 పండ్లు, మన ఇండియా డబ్బు 300 అండి. అలా డబ్బు పెట్టుకొని తినాల్సి వస్తుంది. తప్పదు కదా, మరి మన ఇష్టమైన వస్తువులని ఎంత డబ్బైనా పెట్టుకునేస్తాం. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు.